అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి వీడియోని షేర్ చేయండి. లేవీయుల పితరుల కుటుంబములు ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ నొద్దకును ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు షిమ్యోను గోత్రికుల నుండియు బెన్యామీను గోత్రికుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు దాను గోత్రికుల నుండియు మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వచ్చు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇష్మాకారు గోత్రికుల నుండియు ఆషేరు గోత్రికుల నుండియు నఫ్తాలి గోత్రికుల నుండియు బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకును కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండియు గాదు గోత్రికుల నుండియు జెబూలూను గోత్రికుల నుండియు వారి వంశముల చొప్పున మోరేరీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి. దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయాను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయీనిని దాని పొలమును, యుట్టూయును దాని పొలమును, బెత్షెమోషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబును దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములకు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకునికి కొరకు ఆశ్రయపట్టణమైన షేకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గాత్రిమోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు కాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకునికి కొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోను గోలానును దాని పొలమును, బెయేర్షెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇష్మాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును,
దాబెరతును దాని పొలమును, యత్మూతును దాని పొలమును, ఎన్గానీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మీషేయులు దాని పొలమును, అబ్దోలోను దాని పొలమును, హెల్కాతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలియలోని కాదేషును దాని పొలమును, హన్మెతోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములకు కాగా 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మొరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలములను ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బెసెరును దాని పొలమును, యవాసును దాని పొలమును, కేదేమోతును దాని పొలమును, మెఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు గిలాతులోని రామోతును దాని పొలమును, మహానాయిమును దాని పొలమును, ఎష్బేనును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయులకు మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మొరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీయుల స్వాస్యములో వాటి పల్లెలకు కాగా లేవీయుల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నింటికి పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నింటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగచేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాట అన్నింటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.